ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ కాన్ఫ్లిక్ట్‌లో పాకిస్తాన్ ఎంత నష్టపోయిందో మీకు తెలుసా? పాకిస్తాన్ సుమారు 400 డ్రోన్స్ వాడింది. వీటిలో 150 టర్కీ నుండి వచ్చిన కామికాజీ డ్రోన్స్, 250 చైనా డ్రోన్స్ ఉన్నాయి. అంతేకాదు పాకిస్తాన్ 20కి పైగా చైనా PL-15 మిసైల్‌ని ప్రయోగించింది. వీటి ఖర్చు సుమారు $4 మిలియన్. అలాగే ఫాతక్-2 మిసైల్‌ని ప్రయోగించగా వాటి ఖర్చు సుమారు $10 మిలియన్ అయింది. ఇంకా ఇండియా 3 రాడార్ స్టేషన్‌ని ధ్వంసం చేసింది. దీని ఖర్చు $60 మిలియన్. 3 ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్స్ ధ్వంసం కాగా $3 మిలియన్ నష్టం కలిగింది. వాటిలో ఒక్క విమానం అవాక్స్‌ని కలిగి ఉండగా ఆ ఒక్క విమానం విలువ $30 మిలియన్. ఇండియా 4 రన్వేస్‌ని టార్గెట్ చేయగా వాటి రిపేర్స్ $2 మిలియన్ ఖర్చవుతుంది. 5 బిల్డింగ్ కాంప్లెక్స్ ధ్వంసం అయ్యాయి. దీనివల్ల $5 మిలియన్ నష్టం జరిగింది. ఇంకా ఇండియా JF-17, F-16 విమానాలను కూల్చేసింది. ఎక్స్ట్రాగా $15 మిలియన్ పాకిస్తాన్ ఖాతాలోకి చేరుతాయి. మొత్తంగా పాకిస్తాన్కు ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల $225 మిలియన్ నష్టం జరిగింది. ఇప్పుడు అర్థమైందా కదా పాకిస్తాన్ ఎంత కోల్పోయిందని? కాదు.